హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే పన్నీర్ బిర్యానీ అన్నమాట. చాలామందికి పన్నీర్ రెసిపీ అయితే చాలా ఇష్టం కదండి, బట్ చేయటానికి కరెక్ట్గా తెలియదు అని చేయరు కదా. బయట మనము చాలా కాస్ట్ పెట్టి ఈ పన్నీర్ బిర్యానీ అయితే తింటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ దాకా పన్నీర్ అయితే తీసుకుంటున్నానండి. చాలామందికి పన్నీర్ కట్ చేస్తున్నప్పుడు విరిగిపోతుంది అని కూడా చెప్తూ ఉంటారండి, బట్ ఇక్కడ నేనైతే ఎలా కట్ చేయాలో కూడా మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఇలా కొంచెం మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కట్ చేస్తే మనకు విరిగిపోతుందండి. అలా కాకుండా కొద్దిసేపు వదిలేసి ఆ తర్వాత కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత కట్ చేసామంటే ఇలా చక్కగా ఎక్కడ విరిగిపోకుండా కట్ అవుతుందండి. ఇలా ఈ సైజులో అయితే మనము పన్నీర్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. పన్నీర్ బిర్యానీకి అయితే మరీ చిన్న సైజ్ కట్ చేసుకోకూడదండి, కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పన్నీర్ ఉడికించిన తర్వాత అందులోకే మ్యాష్ అయిపోతుందండి. అందుకనే ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నారంటే మనకు పన్నీర్ పీసెస్ అయితే చక్కగా కనిపిస్తుంది. నేను ఇక్కడ 200 గ్రామ్స్ దాకా తీసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే తీసుకోవచ్చు. ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ముందుగా మనము మ్యారినేషన్ చేసుకోవాలండి. అందుకోసం ఇలా ఒక బౌల్లో అయితే ఒక 1/4 కప్పు దాకా కమ్మని పెరుగు తీసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. గుర్తుంచుకోండి, ఇక్కడ మనమైతే కమ్మని పెరుగే తీసుకోవాలండి, అప్పుడే మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేసుకొని బాగా కోట్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా కలపకండి, పన్నీర్ అయితే విరిగిపోతుంది. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి పన్నీర్ అయితే, అందుకని స్లోగా ఇలా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ అంతా మనము ఒక 1/2 అవర్ దాకా ఇలా ఒక ప్లేట్ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకు ఉప్పు కారం అన్ని చక్కగా పడుతుంది పన్నీర్ పీసెస్కి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్, ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్ దాకా. ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర, యాలకులు, లవంగ మొగ్గలు, అలానే ఒక స్టార్ అనాస్, జాపత్రి, కొద్దిగా మిరియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది కంప్లీట్ నెయ్యితో కూడా చేస్తూ ఉంటారండి పన్నీర్ బిర్యానీ, అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బట్ గీ ఫ్లేవర్ అంత నచ్చదనుకునే వాళ్ళు కొంచెం ఆయిల్ కొంచెం గీ యాడ్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి, తొందరగా అయిపోతుందని. మీరు కావాలంటే సెపరేట్గా కూడా చేసుకోవచ్చు. ఇందులో సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటోస్ 1 కప్ దాకా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు టమాటో సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టమాటోస్ అయితే బాగా పండిన టమాటోస్ తీసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారా ఎంత బాగా సాఫ్ట్ అయిపోయిందని. ఈ స్టేజ్లో మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు పన్నీర్ పీసెస్కి అయితే ఉప్పు కారం మసాలాలన్నీ చక్కగా కోట్ అవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి పన్నీర్ బిర్యానీ అయితే. ఇలా ప్రెషర్ కుక్కర్లో చేయటం వల్ల ఏంటంటే చాలా తొందరగా ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మన స్పైసెస్ ఏవైనా సరిపోలేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొద్దిగా కారం, ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1 కప్ దాకా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మరి ఎక్కువ కలపకండి, రైస్ అలానే పన్నీర్ పీసెస్ అయితే విరిగిపోతుంది. అందుకని స్లోగా ఇలా కలుపుకోవాలి. బాస్మతి రైస్ నానబెట్టి చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇక్కడ 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో రుచికి సరిపడిన ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నానండి. నాకు కారం కొంచెం తక్కువగా ఉందనిపించింది, అందుకని కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. చాలా తొందరగా ఫినిష్ అయిపోతుందండి ఈ ప్రాసెస్ అయితే. ఇప్పుడు కుక్కర్ విజిల్ చల్లారిందండి, మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా సింపుల్ ప్రాసెస్. ఫుల్ అండ్ టేస్టీ పన్నీర్ బిర్యానీని అయితే ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే ఉన్నాయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి.